నమస్తే, వెల్కమ్ టు మన టీవీ ఇన్సైట్ విత్ ప్రవీణ్పురంలో ఈరోజు ప్రత్యేక చర్చా కార్యక్రమం. పివి నరసింహారావు గారి భారత్ రత్న ఫర్ పివి అంటూ ఒక నినాదంతో ఎన్ఆర్ఐలు కూడా మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు. సో వెల్కమ్ టు ఆల్ వ్యూవర్స్ అగైన్. సో ఈరోజు ఎన్ఆర్ఐలు అందరూ కలిసి పివి నరసింహారావు గారికి భారత రత్న ఒక అపీల్ నినాదంతో ఈ రోజు నుంచి కార్యక్రమాలు మొదలు పెట్టారు. మరి మనతో పాటు స్వర్ణ ప్రసాద్ సెయింట్ లూయిస్ లో నుంచి ఉన్నారు, హరి గారు డెట్రాయిట్ నుంచి, అశోక్ డెట్రాయిట్ నుంచి, శ్రీనివాస్ గారు సెయింట్ లూయిస్, మరియు శ్రీధర్ తాలూరి గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం దిస్ ఈవినింగ్. సో ఈ రోజు మనం ప్రత్యేకంగా చర్చించుకోవాల్సింది పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు కూడా మీరు చూసే ఉంటారు. మన తెలంగాణలో ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శత జయంతి దినోత్సవాలు ఒక సంవత్సరం పాటు కూడా చేయాలని నిశ్చయించారు. అలాగే 50 దేశాలలో కూడా ఇవాళ మనం పివి నరసింహారావు గురించి మాట్లాడుకుంటున్నాము. అలాగే వారికి భారత రత్న కూడా ఇవ్వాలని కూడా ఒక అపీల్ తో మన ముందుకి వస్తున్నారు. అలాగే ఈరోజు మన అమెరికా నుంచి కూడా ఈ యొక్క భారత రత్న కిక్ ఆఫ్ ఈవెంట్ మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. పివి గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వతంత్ర సమరయోధుడిగా, రాజకీయ నాయకుడిగా, మరి జర్నలిస్ట్ గా, బహుభాషా కోవిదుడుగా, రచయితగా మరి ఎన్నో సేవలు అందించారు. అటువంటి వారి కొరకు మనము భారత రత్న కొరకు పురస్కరించుకోవడము ఒక గొప్ప కార్యక్రమం. మరియు మనతో పాటు వారి యొక్క వ్యూస్ షేర్ చేసుకోవడానికి స్వర్ణ ప్రసాద్ గారు ఉన్నారు. ముందుగా వారితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ప్రసాద్ గారు, ఈ యొక్క నినాదం ఎలా స్టార్ట్ చేయబోతున్నారు? ఈ కార్యక్రమం మీరు కొద్దిగా క్లుప్తంగా మా యొక్క వ్యూవర్స్ కి తెలుపగలరా? తప్పకుండా అండి. నమస్కారం, నా పేరు ప్రసాద్ స్వర్ణ. సెయింట్ లూయిస్ లో ఐ హావ్ బీన్ లివింగ్ ఇన్ సెయింట్ లూయిస్ ఫర్ ద లాస్ట్ 20 years అండి. నేను నాతో పాటు మిత్రులము ఇక్కడ జాయిన్ అయ్యాము మా ఒక ప్రణాళిక ప్రజలకు తెలియజేద్దామని. సో ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఇలాంటి మహానుభావుల్లో ఒకరైన మన మాజీ భారత ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి శత జయంతి సందర్భంగా నేను, నాతో పాటు కొంతమంది ఎన్ఆర్ఐ మిత్రులు, ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్స్ సపోర్ట్ లో రిమెంబరింగ్ పివి అనే ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇప్పటి నుంచి ఎండ్ ఆఫ్ ది ఇయర్ వరకు. ఈ సిరీస్ ద్వారా మేము ప్రజలకి పివి గారి క్వాలిటీస్ అండ్ ఆయన సర్వీసెస్ మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామని మా ఉద్దేశము. అదేవిధంగా భారత ప్రభుత్వానికి కూడా దీని ద్వారా పివి గారి సర్వీసెస్ గుర్తు చేసి, ఆయన క్వాలిఫికేషన్స్ మళ్ళీ గుర్తు చేసి, ఒక్కసారి మా తరఫున, ప్రజలందరి తరఫున పివి గారికి భారత రత్న అవార్డు ఈ సంవత్సరం తప్పకుండా ఇవ్వాలని, ఇచ్చి ఆయన్ని పురస్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ ఒక సిరీస్ లో మా అగైన్ నా ఎన్ఆర్ఐ మిత్రులు, ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్స్ అన్ని ఉన్నాయి. సో ప్రవాస ఆంధ్రులం అందరము మనస్ఫూర్తిగా కోరుకుంటున్న కోరిక ఇది మా కోరికే కాదు, ప్రజలందరి కోరిక కూడా. సో ఈ ప్రజల మనో ఇష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం కోసము మేము ఈ రిమెంబరింగ్ పివి అనే సిరీస్ మొదలుపెట్టాము. ఈ సిరీస్ ద్వారా ఆల్మోస్ట్ ఇప్పటి నుంచి ఎండ్ ఆఫ్ ది ఇయర్ వరకు భారత ప్రభుత్వం ఎప్పుడైతే నిశ్చయిస్తుందో భారత రత్న అవార్డ్స్ క్యాండిడేట్స్ ని, అప్పటి వరకు మేము ఇట్లా వీక్లీ ఒక ప్రోగ్రామ్ కానీ 2 ప్రోగ్రాంలు కానీ చేస్తూ ప్రవాస భారతీయులు అందరము ఏకకట్టంతో భారత ఢిల్లీ వరకు వినిపించేంత వరకు మా యొక్క వినపాన్ని తెలియజేస్తాము. సో అదేంటి మా ప్రణాళిక. తర్వాత మిగతా వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ మిగతా ప్రోగ్రామ్స్ ఏమిటి అనేది కూడా తెలియజేస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. హరి గారు, పివి గారి గురించి మీ యొక్క అనుభూతులు, వారి యొక్క క్వాలిటీస్ ఏం చెప్పాలని?
Yeah, thank you, Andy. Thank you for the opportunity. Prasad గారు చెప్పినట్టు like a month back we started this initiative so that we can support in every possible way. అంటే ఈ initiative వల్ల what difference will it make అనేది at least పక్కన పెడితే at least we wanted to make some public appeal and awareness to everyone, and also appeal to the government of India to consider as well as give PV Sir Bharat Ratna. The unfortunate thing is today we should be talking about, if at all we are giving a Bharat Ratna to PV Sir, in which category to give, because most of them, when they give a Bharat Ratna, they give it in one of the categories. But when you look at the achievements that PV Sir has given to India, it's so diverse that in fact it shouldn't be whether we should give him a Bharat Ratna or not, or when we should give, but the discussion should be there's so many categories, and unfortunately we have to pick one category and which category to pick. So I just wanted to start off with an intro. I'll come back, but definitely PV Sir has contributed so much to our today's modern economy of India, right from our trade to foreign policy to our economy, everything, right from even though we had so many disputes with China, he was the one who initiated well, there were some initiatives, but at least to a level wherein we start seeing the trade with China, putting our differences aside. We might have a lot of border clashes, but at the same time, we still have the trade, a lot of foreign policies of trying to support Israel and other things openly. So I'll definitely talk about those things. But yeah, so definitely what India is shaped today is because of the foundation stones set by people. 1947, whoever set up the foundation, it definitely took us till 1992, and then whatever PV Sir did, that's basically carry forwarding things. So definitely we should very good and do everything that we can do to support this cause. అవసరం హరి గారు చాలా బాగా చెప్పారు మీరు పివి గారి గురించి. ఒక పొలిటీషియన్ గా కూడా చాలా చేశారు. విదేశాంగ మంత్రిగా ఉంటూ కూడా అతను చాలా రిఫార్మ్స్, తర్వాత ఇండియా ప్రత్యేకంగా ఒక డెడ్ సిచ్యువేషన్ లో నుంచి కూడా తను బయటికి వచ్చిన సన్నివేశాలు చాలా ఉన్నాయి హరి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వ్యూస్. మళ్ళీ మీ దగ్గరికి మళ్ళీ ఇంకొన్ని వ్యూస్ మళ్ళీ ముందుకు వస్తాను. మీన్ వైల్ మన ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్స్ లీడర్స్ కూడా కొంత దే హ్యావ్ గివెన్ దేర్ ఒపీనియన్. ఒక బైట్స్ రూపంలో కానీ వాళ్ళు చాలా మంది ముందుకు వచ్చి బైట్స్ ఇచ్చారు. అలాంటి కొన్ని బైట్స్ ని మనం ఈ కొద్దిగా బ్రేక్ తీసుకొని అది చూసి మళ్ళీ విల్ కమ్ టు ద చర్చ. Namaste everyone. My name is Hari Rainey. I am from Chicago, and I support this movement requesting Bharat Ratna for PV Narasimha Rao Garu, and I appeal to the government of India and Modi ji to grant Bharat Ratna for PV Narasimha Rao Garu in 2020, and I request everyone here to sign the petition and extend your support to get Bharat Ratna for PV Narasimha Rao Garu. Thank you very much. నమస్కారం అండి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అలాంటి మహానుభావుల్లో ఒకరైన మన భారత ప్రధాని, మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి శత జయంతి సందర్భముగా భారత రత్న ఫర్ పివి అనే ఉద్యమం స్టార్ట్ చేశాము. కొంతమంది ఎన్ఆర్ఐస్, తానా, నాట్స్ అండ్ అలాంటి 10-15 ప్రముఖ ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్ సపోర్ట్స్ తో మేము మొదలుపెట్టాము. వి అపీల్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు గ్రాంట్ భారత్ రత్న టు పివి నరసింహారావు గారు ఇన్ ద ఇయర్ 2020 and honor him on his 100th birthday. And alane
మీరు కూడా ప్రజలందరూ కూడా మాతో మీ యొక్క వాయిస్ని జతగలిపి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేట్లు తోడ్పడతారని, అలానే ఈ కింద ఉన్న ఆ పిటిషన్ మీద సంతకం పెట్టి మీ మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నాము. నమస్తే. జై హింద్, జై భారత్. Namaste, this is Praveen Chinta from St. Louis, Missouri. PV was a great leader and scholar. We all know his achievements to our country and should not forget our father of modern India. We all NRIs appeal Indian government to honor Bharat Ratna for our PV Garu. Jai Hind. My name is Ramulu Samudrala, practicing ophthalmic surgery in St. Louis last 45 years. I request Modi government to consider PV Narasimha Rao nomination for Bharat Ratna because of his actions. India shining now. Jai Hind. అందరికీ నమస్కారం. నేను మీ రోహిత్ వక్రాల, నవభారత రూపశిల్పి, ఆర్థిక సంస్కరణల పితామహుడు, మౌనముని, మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న ఈ సందర్భంలో ఆయన దేశానికి చేసిన సేవలకు గుర్తుగా భారత రత్న బిరుదుతో గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. పివి వంటి ఈ గడ్డ బిడ్డలను గౌరవించుకోవడం అంటే మనల్ని మనం సత్కరించుకోవడమే. మీరందరూ కూడా change.org ఉన్న మన పిటిషన్ కి మద్దతుగా సైన్ చేసి భారత రత్న ఫర్ పివి అని కలమెత్తండి. పివి మన టీవీ. జై భారత్. My name is Vijay Kumar Buddhirazu. This is regarding the recognition of Pamalapatla Venkata Narasimha Rao Garu, who is popularly known as PV Narasimha Rao, affectionately called as PV, who served as the Chief Minister of Andhra Pradesh and also as the Prime Minister of India. Usually Bharat Ratna is given to a person for his personal achievements or for a person who has given whole country, which makes it a special and unique system. In this case, PV Narasimha Rao also has, he is not only uniquely qualified by himself, his actions have changed the India and the life of people of India. He was the person who has put the path of India from poverty into prosperity, without whom India still would have been a third world nation. His actions have changed India and then brought India into a G7 nation, and now it is the one that is the envy of all the nations in Asia. He verily, by his actions, changing the fate of all the people, in the future of all the people, and bringing them into prosperity, he verily is the person who is Bharata Bhagya Vidhata. So, it will be an honor, not just to him, it's an honor for India to recognize his contributions by awarding him Bharat Ratna. Thank you. Hello, my name is Dheeraj Kumar. I live in St. Louis, Missouri for over 2 decades now in USA, and I recommend PV Narasimha Rao for Bharat Ratna simply because he has great contribution to India, especially in the economic reforms. In fact, all the reforms which is currently taking place and before that was started in his regime, and in fact he is considered father of economic reforms of India. Not only that, he was a very good politician, a social activist, and good person as well. So I would highly recommend the Modi government to award him with Bharat Ratna. Thank you. Thank you, Dheeraj Garu. Thank you for your kind words there. Back to panel. So, మనతో పాటు శ్రీధర్ థాలూర్ గారు.
శ్రీధర్ గారు, మీ యొక్క అనుభూతి పివి నరసింహారావు గురించి కానీ ఈ భారత రత్న అప్పీల్ గురించి కానీ మీరేం చెప్తారు? థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. పివి నరసింహారావు గారికి భారతరత్న ఎందుకు ఇవ్వాలి అంటే దానికి కొన్ని లక్షల కారణాలు ఉంటాయండి. ఎందుకు ఇప్పటిదాకా ఇవ్వలేదు అనేదే పెద్ద క్వశ్చన్. అది ఆయనకి ఏ రోజో ఈ అర్హత, ఈ రకమైన ఈ గౌరవం ఎప్పుడో పొందాల్సింది, అది ఇప్పటికే బాగా లేట్ అయింది. పివి నరసింహారావు గారు అంటే ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అండి. ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఇండియన్ యూనియన్ లో ఉన్నప్పుడేమి ఫ్రీడమ్ ఫైటర్ కాదు. హైదరాబాద్ స్టేట్ ఈజ్ ఎ ప్రిన్స్లీ స్టేట్ గవర్న్ బై నిజాం. ఆ రోజుల్లోనే వారు స్వామినాథ తీర్థ గారితో కలిసి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఫామ్ చేసి ఇండియన్ యూనియన్ లో హైదరాబాద్ స్టేట్ ని ఎలా కలపాలి అనే దాని మీద వాళ్ళు ఆ రోజుల్లోనే ఫైట్ చేశారండి. హైదరాబాద్ స్టేట్ కి సంబంధం లేకపోయినా భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ఏ పిలిపించినా స్వాతంత్రోద్యమానికి సంబంధించి వాళ్ళు వందే మాతరం ఉద్యమం కానీ 1930లో లేట్ 90s హీ వాజ్ హార్డ్లీ ఏ టీనేజర్ అండి ఆ రోజుల్లో. హైదరాబాద్ లో చదువుకునేవాళ్ళు. అలాగే తెలంగాణ ప్రాంతం బాగా వెనకబడిన ప్రాంతం అండి, సామాజికంగా కానీ విద్యా అవకాశాల పరంగా కానీ. ఆ రోజుల్లోనే ఆయన హైదరాబాద్ లో చదువుకున్నారు. అక్కడ నుంచి పూణేలో వెళ్ళి లాలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు. అండ్ దెన్ హీ కేమ్ బ్యాక్. అండ్ ఆయన నేనేమంటానంటే ఆయన గొప్పతనం ఏంటంటే అండి, ఈజ్ ద వన్ హూ యునైటెడ్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, దక్షిణ భారతదేశాన్ని ఉత్తర భారతదేశానికి ఉన్న గ్యాప్ ని ఆయన ఫిల్ చేశారండి. సాహిత్య పరంగా కానీ ఎన్నో గొప్ప గొప్ప మన తెలుగు సాహిత్యాన్ని హిందీలో అనువదించడం కానీ, అలాగే దక్షిణ భారతదేశం నుంచి ఇండియన్ గవర్నమెంట్ లో చాలా కొన్ని వందల చాలా పోర్ట్ఫోలియోస్, దాదాపు ఆయన 4-5 మినిస్ట్రీస్ చేశారండి. 1970 మధ్య నుంచి దాదాపు 1996 వరకు కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక బాధ్యత నిర్వర్తిస్తూనే ఉన్నారు, పార్టీ పరంగా కానివ్వండి లేదంటే ప్రభుత్వ పరంగా కానివ్వండి. నేను ప్రధానంగా మెచ్చేది ఏంటంటే ఎవరికి తెలియని ఒక విషయం, అంటే ఎంతమంది గుర్తించిన విషయం, సెక్యూరిటీ అండి. ఇండియన్ సెక్యూరిటీ గురించి ఆయన భారతదేశాన్ని యునైటెడ్ గా ఉంచడంలో సెక్యూరిటీ పరంగా పంజాబ్ మిలిటెన్సీ ఈ రోజుకి ఒకే ఒక్క మిలిటెన్సీ పూర్తిగా అంతమైందండి భారతదేశంలో, అది పంజాబ్ మిలిటెన్సీ. అది పివి నరసింహారావు గారి టైంలో 93, 92, 95 మధ్యలో కేపీఎస్ గిల్ గారు, బియాన్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంజాబ్ కి తన రిఫార్మ్స్ చేశారు. అలాగే కాశ్మీర్ మిలిటెన్సీలో అప్పుడు చాలా సార్లు మన దగ్గర నుంచి ఆయన ప్రయత్నం చేశారు. కాశ్మీర్ మిలిటెన్సీ ఆకాశమే అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ యువర్ ఫ్రీడమ్ అని హీ గేవ్ ఏ స్లోగన్ టు ద కాశ్మీరీస్. అలాగే ఆయన టైంలో మిలిటెన్సీ యాక్ట్ విపరీతంగా ఉండేది, ఎన్నో రకాల కిడ్నాపులు జరిగాయి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఓఎన్జీసీ దొరైస్వామి గారిని చైర్మన్ అప్పుడు కిడ్నాప్ చేశారు. అలాగే ఒక రొమేనియన్ రాయబారిని, అలా చాలా జరిగింది. కానీ ఏ రోజు కూడా ఆయన కొన్నిసార్లు విడిపీయడంలో సక్సెస్ అయి ఉండొచ్చు, ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, కానీ ఒక్క రోజు కూడా ఒక్క మిలిటెంట్ డిమాండ్ కూడా ఆయన ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఎన్నో ప్రభుత్వాలు చూసాము, ఒత్తిడిలో వారిని విడుదల చేయటము, ఇలాంటి ఎన్నో జరిగినాయి. కానీ పివి నరసింహారావు గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా జరగలేదు. అలాగే ఈరోజు మనం చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటాం, ఇది నాగా పీస్ టాక్స్. ఇప్పటికీ ఈ లాస్ట్ 3-4 సంవత్సరాల నుంచి ఈవెన్ భారత ప్రధాని మోడీ గారిని కూడా కలవటం జరిగింది వాళ్ళు. కానీ దీనికి బీజం 95లో పివి నరసింహారావు గారు ప్యారిస్ లో, ఆయన పేరు నాకు మవాయింగ్, క్షమించండి నా ప్రొనౌన్సియేషన్ కి, మవాయింగ్ థింగ్లాంగ్, ఆయన 95లో కలిశారండి ప్యారిస్ లో. అక్కడ బీజం పడింది. అంటే భారతదేశానికి ప్రధానమైన 3 ఇష్యూస్ మిలిటెన్సీ పరంగా, ఒకటి పంజాబ్, ఇంకోటి నార్త్ ఈస్ట్, మూడోది కాశ్మీర్. ప్రతి దాంట్లో ఆయనకు 100% పెట్టారు. ఆయన వేసిన బీజమే కొన్ని అంతం చేశారు పూర్తిగా. కొన్నిటికి ఈ రోజుకి ఆయన నాటిన విత్తనమే ఈ రోజుకి ఫలాలు అందిస్తుంది. అలాగే ఆ రోజున 89లో మనము 91లో సోవియట్ యూనియన్ విడిపోవటం వలన మనకి ప్రపంచ స్థాయి వ్యాప్తంగా ఒక్క మిత్రుడు లేడండి. అది నేషనల్ సెక్యూరిటీకి పెద్ద ఇబ్బంది. ఆ రోజుల్లో తను ఫారెన్ పాలసీని మార్చి లుక్ ఈస్ట్ అంటూ తూర్పు దేశాల వైపు చూడటమే కానీ, అలాగే చైనాతో సంబంధాలు మొదలు పెట్టడమే కానీ, అలాగే అమెరికా ప్రభుత్వాన్ని రీచ్ అవటమే కానివ్వండి, ఏ రకంగా చూసినా ఆయన ఎన్నో చేశారు. అలాగే ఇప్పుడు మనం ఎంతో మంది గొప్పగా చెప్పుకుంటాం పోఖ్రాన్ అణు పరీక్షల గురించి,
కానీ యాక్చువల్ గా 92లో పివి నరసింహారావు గారు రాగానే మొట్టమొదటి మొదలుపెట్టింది న్యూక్లియర్ పాలసీ ఇనిషియేట్ చేశారు. ఆయన టైంలోనే పరీక్షలు జరగాలి, కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే దానికి ఎంతవరకు నిజమో రూమర్స్ తెలవదు, అది స్టార్ట్ చేసి ఎట్ టెస్ట్ అనే టోప్లో విషయం బయటకు వచ్చింది. సో ప్రపంచ దేశాల ఒత్తిడి వల్ల అది ఆగిపోయింది అంటారు. సో ఆయన చేసిన సేవలు అంటే రావాల్సినంత పబ్లిసిటీ రాలేదండి. పబ్లిసిటీ కోసం ఆయన చేశారు అనట్లేదు, కానీ సమ్ రీజన్ పత్రికలు కానీ మీడియా కానీ ఇవేవి ఎప్పుడు ఎవరికి మెన్షన్ చేయలేదండి. అలాగే ఆయన గొప్ప రిఫార్మిస్ట్ అండి. రిఫార్మిస్ట్ అంటే అంత మాత్రాన ఆయన పెట్టుబడిదారి సామ్రాజ్యాన్ని, వెస్టర్న్ క్యాపిటలిజాన్ని భుజానికి వేసుకున్నాడని కొంతమంది చెప్తా ఉంటారు, ఎందుకంటే ఆయన 91 రిఫార్మ్స్. కానీ ఏ టైంలో అయినా దేశానికి ఏది అవసరం అనే దాని మీదనే పనిచేశారండి. ఆయన క్యాపిటలిస్ట్ అయితే 1970లో ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చారండి ఆంధ్రప్రదేశ్లో. తేటమే కాకుండా తనే మొట్టమొదటిగా 500 ఎకరాలు తన పరిధి మించి ఉన్న ఆయన పెద్ద భూస్వామి, 500 ఎకరాలు వాళ్ళ సొంత ఆస్తుల్ని గవర్నమెంట్కి అప్పగించారు. ఇంకా చెప్పాలంటే చాలా ఉంటాయండి. మన ఆంధ్రప్రదేశ్ లో చాలా మందికి తెలవంది ఏంటంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని అమెరికాలో చాలా మంది ఉంటారు, పేద విద్య అంటే ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు, మంచి తెలియగల విద్యార్థులు. కానీ అది స్టార్ట్ చేసింది ఎవరు? పివి నరసింహారావు గారు 1968లో. దాన్ని స్ఫూర్తిగా తీసుకునే మన రాజీవ్ గాంధీ గారు 84-89 గవర్నమెంట్ లో నవోదయ స్కూల్ స్టార్ట్ చేశారు దేశవ్యాప్తంగా. సో అందుకనే నేను అందరికీ, భారత ప్రభుత్వానికి, ఈవెన్ మోడీ గారు కూడా చాలా సందర్భాల్లో పివి నరసింహారావు గారి సందర్భం వచ్చినప్పుడు కూడా చాలా గొప్పగా ప్రత్యేకంగా మాట్లాడతారు. సో ఆయన ఇది భారతదేశ ప్రభుత్వానికి అలాగే మోడీ గారికి నా ప్రత్యేక విన్నపం. అలాగే ప్రతి ప్రవాస భారతీయుడు, అలాగే మన భారతీయులందరూ తరపున పివి నరసింహారావు గారికి భారతరత్న పురస్కారం ఇచ్చి మన దేశాన్ని మనం గౌరవించుకున్నాం. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. చాలా విషయాలు మీరు చెప్పడం జరిగింది పివి నరసింహారావు గురించి, ఎస్పెషల్లీ నార్త్ అండ్ సౌత్ ఇండియన్ యూనిటీ మరియు లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ కూడా గారి టైంలోనే జరిగింది. ఇవాళ మనం కూడా ఇక్కడ ఎన్ఆర్ఐ గా ఉంటున్నాము, దీనికి ఇంకా గ్లోబలైజేషన్ పెరిగింది అని అంటే డెఫినెట్ గా ఆయన ఎంతో కృషి చేశారు దీంట్లో. థ్యాంక్ యూ సో మచ్. సో డెఫినెట్ గా దీనివల్ల మనం అందరికీ కూడా, మన వ్యూవర్స్ కి కూడా చెప్పడం ఏంటి అంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ పిటిషన్ ని సైన్ చేసి మనందరికీ తోడ్పాటు చేసి భారతరత్న పివి గారికి ఇస్తే మనం ధన్యులమవుతామని కోరుకుంటూ, నెక్స్ట్ మన శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, మీకు పివి నరసింహారావు గారిని పేరు వింటేనే మీకు గుర్తొచ్చేది? నమస్కారం అండి. చూస్తున్న వీక్షకులందరికీ మరొకసారి నేను శ్రీనివాస్ గొల్లాపల్లి, సెంట్ లూయిస్ నుంచి. ఇక్కడ ఈ పరిసరాల్లో సెంట్ లూయిస్ లేకపోతే జెఫర్సన్ సిటీలో లాస్ట్ 19 years బట్టి నేను ఉంటున్నాను. ప్రసాద్ వీళ్ళందరూ కూడా నాకు మిత్రులు. వ్యక్తిగతంగా పివి నరసింహారావు గారు రిఫార్మ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. తను ఇందాక మన కొలీగ్స్ మెన్షన్ చేసినట్టు పొలిటికల్ రిఫార్మ్స్ అనండి, ఫారిన్ డిప్లొమసీ అనండి, లేకపోతే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, లేకపోతే తను ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్, ఇట్లా తను వ్యక్తిగతంగా ఎంతో ఉన్నత విద్యావంతుడు అవటం వలన తను అనుకున్న ప్రతి పనిలో కూడా కాంప్రమైజ్ కాకుండా ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్గా చేసిన ర్యాంక్ ఏదైనా కానీ, అంటే నేషన్ వైడ్గా ఇండియాకి ప్రైమ్ మినిస్టర్గా బాధ్యత తీసుకొని 5 years రూల్ చేసినా కానీ ఎక్కడ తన ప్రిన్సిపల్స్కి కాంప్రమైజ్ అవ్వకుండా, సపోజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కపుల్ ఆఫ్ థింగ్స్ మెన్షన్ చేస్తాను. తను విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసిన 1000 ప్రకటనల్ని హిందీలోకి తర్జుమా చేశారు. అది తన సాహితీ పరిచయం. అలాగా బహుముఖ ప్రజ్ఞాశాలి, అంటే 10-15 భాషలు తను మాట్లాడగలడు, చదవగలడు, వేరే విధంగా రాయగలడు స్క్రిప్ట్ కూడా. తనకి అంటే ఉన్నత విద్యావేత్త అని చెప్పి చెప్పడానికి అది ఒకటి తార్కాణం. రెండోది పొలిటికల్ రిఫార్మ్స్ అని నేను ఎందుకంటానంటే,
నాకు వ్యక్తిగతంగా ఎవరైనా కానీ ఏ పార్టీ నుంచైనా ఇండియాని రిప్రజెంట్ చేసేటప్పుడు ఇండియాని టాప్ లెవెల్లో ఉంచేవాళ్ళు నాకు వ్యక్తిగతంగా నచ్చుతారు. ఆ కోణంలో చూసుకుంటే తను మన్మోహన్ సింగ్ గారిని ఎక్కడో లండన్ లో ఉండి ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న మన్మోహన్ సింగ్ గారిని ఇండియా తీసుకొచ్చి ఒక పెద్ద పోర్ట్ఫోలియో, ఆ రోజుల్లో ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ అంటే అఫ్ కోర్స్ అది పెద్ద బాధ్యత కూడా. ఎందుకంటే ఇండియా ఈజ్ ఆన్ వర్జ్ ఆఫ్ కొలాప్స్. లైక్ మనందరికీ తెలుసు, మనం అప్పుడప్పుడు న్యూస్ పేపర్స్ లో కూడా చూస్తుంటాం. 9 రోజుల్లో సంబంధించిన ఆర్థిక వనరు మాత్రమే ఉంది అనే మెసేజ్ తనకి ఇచ్చినప్పుడు మరి మనం ఎట్లా ఫిక్స్ చేయగలం అంటే ఆయన ఏం భయపడిపోలేదు. మన్మోహన్ సింగ్ గారు తనకు ఆ మాట చెప్పినప్పుడు తనేం భయపడకుండా, అంటే నేను వ్యక్తిగతంగా అలాంటి క్వాలిటీస్ చూస్తాను. ఒక లీడర్ అంటే లీడర్షిప్, నేషన్ ఈజ్ ఇన్ క్రైసిస్, హీ ఆర్ షీ హ్యాస్ టు స్టెప్ అప్ అండ్ డ్రైవ్ ద కంట్రీ. సో తను మన్మోహన్ సింగ్ విషయంలో ఆ పోర్ట్ఫోలియో ఇవ్వటం కానీ, తన్ని సముచితంగా గౌరవించడం కానీ, తనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అందరిలాగా అంటే కాళ్ళు చేతులు కట్టేయకుండా తనకి ఎంతో అన్ని రకాల సౌకర్యాలు కానీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి దేశాన్ని ఎకనామికల్ గా ముందుకు తీసుకొచ్చి, ముందు అసలు బ్యాంక్రప్ట్ అయ్యే కంట్రీని బ్యాంక్రప్సీ నుంచి బయటకు తీసుకొచ్చి ఎన్నో ఎకనామికల్ రిఫార్మ్స్ లేకపోతే ఫైనాన్షియల్ రిఫార్మ్స్, ఈ రోజు ఇప్పుడు భారతదేశం ఆర్థిక వ్యవస్థ ప్రపంచీకరణ లేకపోతే సోషలైజ్డ్ మన లిబరల్ ఎకానమీలో ఉన్నామంటే ఎన్నో దానికి ఆ రోజుల్లో చేసిన ప్రతిదీ, బ్యాంకింగ్ అనండి, లేకపోతే లిబరలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీ పాలసీ అనండి, లేకపోతే ఫారిన్ డిప్లొమసీ అనండి, ఇట్లా ఒకదానికొకటి లింక్ అవుతూ తను చేసిన ఫారిన్ పర్యటనలు కానీ అవన్నీ కూడా తన రాజకీయ నాయకుడు, రాజకీయ చతురత, రాజకీయ వ్యూహంతో దేశాన్ని ముందు తీసుకెళ్లాడు. వ్యక్తిగతంగా తనకి లబ్ధి చేకూరిందా, తనకి ఏదైనా ఒరిగిందా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఆయనకి ఏమి రాలేదు. బట్ 5 సంవత్సరాలు కూడా నిబద్ధతతో, కమిట్మెంట్, అంటే నేను ఆ నాయకుడిలో ఆ రాజకీయ పరిణితి చూశాను, రాజకీయ ఒక చతురత చూశాను. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తన ప్రిన్సిపల్స్, బేస్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా కంటిన్యూ చేస్తూ, ఒక మన్మోహన్ సింగ్ విషయం ఏంటి, ఇంకొక పాయింట్ చెప్తానండి నేను. ఆ రోజుల్లో అపోజిషన్ పార్టీలో ఉన్న సుబ్రహ్మణ్యం స్వామి, జనరల్ గా మన 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 ఇండియన్ రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఎవరు గెలిస్తే వాళ్ళకే అన్ని పదవులు కానీ లేకపోతే క్యాబినెట్ ర్యాంక్స్ కానీ వాటెవర్ ప్రభుత్వం ద్వారా సంక్రమించే ఎటువంటి పదవినైనా వాళ్ళోళ్ళు లేకపోతే వాళ్ళకి తగిన వాళ్ళు, వాళ్ళకి అనుకూలస్తులకి ఇచ్చుకుంటారు. బట్ మనం చూస్తే గనక సుబ్రహ్మణ్యం స్వామిని అపోజిషన్ లీడర్, అపోజిషన్ నుంచి తీసుకొచ్చి ఒక క్యాబినెట్ ర్యాంక్, ఆయన లేబర్ డిపార్ట్మెంట్ కి ఒక బోర్డు క్రియేట్ చేసి చైర్మన్ గా అపాయింట్ చేయటం అంటే పెద్ద సాహసం. నాకు తెలిసి ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో అలాంటి సాహసం బహుశా ఆయనే ఫస్ట్ టైం చేసాడేమో. సో నేనేం చెప్తానంటే, మనం గాంధీ జాతి పిత అని ఎలా అంటామో, ఒక రాజకీయ కోణంలో చూస్తే ఇలాంటి మౌలికమైన మార్పులు లేకపోతే రాజకీయ నాయకుడిగా తను చూపించిన చొరవ, ఫారిన్ పాలసీలు అనండి, ఎడ్యుకేషన్ లేకపోతే ల్యాండ్, ఇలాంటి చెప్పుకుంటా పోతే ఇందాక మా మిత్రుడు ఎవరు అంటున్నారు, అసలు దేంట్లో ఇవ్వాలంటే మనకే మళ్ళీ క్వశ్చన్, మనం అందరం కూర్చొని మళ్ళీ ఇంకో చర్చ పెట్టుకోవాలి. ఆయనకి దీంట్లో ఇవ్వాలా, లిటరేచర్ లో ఇవ్వాలా, లేకపోతే పొలిటికల్ ఫీల్డ్ లో ఇవ్వాలా, లేకపోతే ఫారిన్ పాలసీల్లో ఇవ్వాలా, దేంట్లో ఇవ్వాలని అంటే ఆయన అన్ని యాంగిల్స్ లో అన్ని అద్భుతాలు మన కళ్ళ ముందే. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఆ రోజు ఎవరికి అర్థమై ఉండకపోవచ్చు, బట్ దాని ద్వారా లబ్ధి పొందిన పేదలు, బడుగులు తర్వాత వాళ్ళు ఉన్నత స్థాయిల్లోకి వెళ్తే, అంటే ఒక తరం దాటిపోతే, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు దాటిపోతే వాళ్ళకి ఆ బెనిఫిట్ అంది. సే లైక్ బేదల దాకా ఎందుకండి, మనం ఎన్ఆర్ఐస్ గా ఆ రోజు గనక రిఫార్మ్స్ ఇట్లా ఓపెన్ చేయకపోతే 90th డికేడ్ లో జస్ట్ క్వశ్చన్ చేసుకుందాం మనకి ఇంత సులువుగా వేరే దేశాల్లో అవకాశాలు వచ్చాయా? చదువు అనండి, ఉద్యోగం అనండి, వ్యాపారం, వేరే ఏదైనా రంగం ఏదైనా కానీ అసలు ఒక వేరే దేశానికి వెళ్ళొచ్చు అనే ఒక అవకాశం, ఒక ఆపర్చునిటీ అనేది మనబోటి యంగ్స్టర్స్ కి మనం అంటే 20 ఏళ్ల క్రిందటైనా ఆ డోర్స్ ఓపెన్ అయినాయి అంటే బికాస్ ఆఫ్ హిజ్ ఎకనామికల్ పాలసీస్, బికాస్ ఆఫ్ హిజ్ గవర్నమెంట్ రిఫార్మ్స్. డెఫినెట్లీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. అందుకని ఆయన ఒక రాజకీయ కోవిదుడు. ఇంకా పార్టీకి వీటికి అంటించకుండా ఇప్పటికే లేట్ అయింది. ప్రజలు కానీ, మీడియా కానీ, వేరే సంస్థలు కానీ గుర్తించడంలో పివి నరసింహారావు గారికి ఇవ్వాల్సినంత గుర్తింపు కానీ ఇవ్వలేదు. కనీసం ఆయన చనిపోయినాకైనా ఈ 100వ సంవత్సరంలో నేను పదే కోరుకునేది అందరిని కూడా, మనం అంతా, ఆయన భరత మాత ముద్దు బిడ్డండి, ఒక రత్నం.
don't look at him as a party leader or as a regional leader. He's a Bharat Ratna. సో మనందరం ముక్తకంఠంతో మాట్లాడుకొని ఏదో ఒక విధంగా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రీచ్ అయ్యేటట్టు చేసి మిగతా తతిమ అంటే మనందరం యాజ్ అన్ ఇండియన్ గా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ ఆయనకి భారత రత్న ఇస్తే మనందరికి ఇచ్చినట్టే, మనల్ని మనం సత్కరించుకున్నట్టు, భారత జాతి సత్కరించుకున్నట్టుగా నేను ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మిగతా వాళ్ళని కూడా మాట్లాడిస్తాను. మళ్ళీ ఒకసారి మాట్లాడతారు. తప్పకుండా పివి నరసింహారావు గారి 4 దశాబ్దాల పొలిటికల్ ఆయన ఎంట్రీ కానివ్వచ్చు, ఆయన చేసిన రిఫార్మ్స్ కానివ్వచ్చు, తప్పకుండా మీరు కొన్ని టచ్ చేశారు. మీరందరూ మాట్లాడే విషయాలు కూడా అందరూ చూస్తా ఉన్నారు. ఇది గవర్నమెంట్ కూడా మన ముందుకు వస్తుందని నేను ఆశిస్తూ, సో బిఫోర్ మన గో టు ది నెక్స్ట్ ప్యానలిస్ట్, నేనేమనుకుంటున్నాను, విల్ ఆల్సో హియర్ సమ్ ఆఫ్ ది లీడర్స్. మళ్ళీ మనం కొంతమంది నాయకులు మనతో పాటు మాట్లాడి వాళ్ళ యొక్క వ్యూస్ షేర్ చేశారు. సో అది ప్లే చేశాక దెన్ వి విల్ గో టు ద నెక్స్ట్ వన్. నమస్కారం, నా పేరు మురళీకృష్ణ మేడిచర్ల. తెలుగు వాళ్ళందరినీ ఏకం చేసే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మీడియా విభాగానికి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. మనమంతా తెలుగు వాళ్ళం. మన యావత్ తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తి, బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణ పితామహుడు, మన తెలుగు జాతి ఆణిముత్యం, మాజీ ప్రధాని దివంగత శ్రీ పివి నరసింహారావు గారు. మన దేశ ఆర్థిక పరిస్థితుల్ని మలుపు తిప్పి సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పదంలో నడిపించిన దార్శనికుడు, సంక్షోభాల్ని మౌనంతోనే జయించిన మహామహర్షి, యావత్ భారతావని గర్వించదగ్గ గొప్ప మహోన్నత వ్యక్తి, భారతరత్నకి అసలు శిశులైన అర్హుడు పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని మనమంతా ముక్తకంఠంతో నినదిద్దాం. భారతరత్న ఫర్ పివి అంటూ మీరు కూడా మీ మద్దతుని తెలియజేయండి. నమస్కారం. Hi, I am Madhu Rajamanikam, live in St. Louis, Missouri. I like Indian government to consider giving Bharat Ratna award to Mr. P.V. Narasimha Rao for his great achievement on his 100th centurion year. Please honor the great leader, and I request all public to sign the petition and share this video. Thank you. Jai Hind. My name is Dharmor Venkateshwar Rao. I live in St. Louis, Missouri. I'm an anesthesiologist and pain management doctor since 2000. I strongly recommend Sri P.V. Narasimha Rao Garu for Bharat Ratna Award, and I request Modi government to allow him to give this great honor, a great person. When I was in India, I'm seeing him as a Prime Minister of India, and I was also in Andhra Pradesh, the Chief Minister. He did a lot of good things for the peoples of Andhra Pradesh and worked hard for it as a defense and foreign minister also. He's a well-deserved person for the Bharat Ratna. I one more time request Modi's government to please consider him for this great honor to a great person of India. Thank you. Hi, this is Veeru Vasreddy and I live in St. Louis, Missouri. I request the Indian government to honor our great leader Sri P.V. Narasimha Garu with Bharat Ratna for his outstanding leadership. Please share the petition with your friends and family, and I request you all to sign the petition. Thank you. Jai. Hello everyone. This video is an appeal to the Indian government soliciting the Bharat Ratna Award for P.V. Narasimha Rao. P.V. Narasimha Rao, a true patriotic statesman who always believed nation is bigger than the political system. The year 2020 marks the centenary birthday celebrations of P.V. Narasimha Rao. Telangana State Assembly in the month of September adopted a resolution seeking to confer Bharat Ratna for him. I request all NRIs and NRI organizations to join this resolution and make it a success. We have a change order petition that needs to be signed and few other procedures that needs to be followed in order to achieve the goal. And ask me how to do it. This is Vijaya Nadella. Thank you. నమస్తే. మన జాతి రత్నం పివి నరసింహారావు గారి 100 సంవత్సరాల వేడుకల శుభాకాంక్షలు. We support Bharat Ratna
for Sri P.V. Garu in 2020 movement and appeal the Government of India to grant Bharat Ratna for P.V. Garu. We also request everyone to participate, sign the petition and promote this movement. Thank you. Visweswar Rao and Asha Kiran from St. Louis. Jai. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ వ్యూస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరందరూ విన్నారు, పిటిషన్ తప్పకుండా సంతకం చేయాలని మీ అందరితో కోరుకుంటూ అవర్ నెక్స్ట్ ప్యానలిస్ట్ అశోక్ గారు మీరు చెప్పండి, పివి నరసింహారావు గురించి ఏ విషయాలు మీకు గుర్తుకొస్తాయి? నమస్కారం అండి, నా పేరు అశోక్ బడ్డి. ఇప్పుడు ఇంతమంది ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని క్వాలిటీస్ క్లుప్తంగా టచ్ చేశారు. బట్ నా ఒపీనియన్ లో ఇఫ్ దర్ ఇస్ ట్రూలీ ఎనీ పర్సన్ హూ డిజర్వ్స్ భారత్ రత్న, అంటే భారతదేశానికి నిజమైన రత్నం, జాతి రత్నం అవార్డు రానివ్వకపోనివ్వండి, ట్రూలీ a person who has done so much for the country. అండ్ ఇంతకు మునుపు మన స్పీకర్స్ చెప్తున్నట్టుగా ఇవాళ మనము ఈ దేశంలో ఉన్నాము, అమెరికాలో ఉన్నాము, లేక మన ఇతర ఎన్ఆర్ఐస్ వేరే వివిధ దేశాల్లో ఉన్నారు అంటే దానికి బీజము అక్కడ 91 లో పడింది. దానికంటే ముందు వి ఆల్ నో దట్ ఇండియా వెంట్ త్రూ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎకనామికల్ క్రైసిస్. పివి గారు తన ఒక లుక్ అట్ స్మార్ట్నెస్, అంటే ఎక్కడో నిజంగా ఇందాక చెప్పినట్టుగా ఎక్కడో లండన్ లో చదువుకుంటున్న మన్మోహన్ సింగ్, అంటే హీ బిల్డ్ ద రైట్ టీమ్. జస్ట్ మన్మోహన్ సింగ్ గారు ఇట్స్ నాట్ జస్ట్ వన్ ఏరియా, బట్ ఎకనామికల్ రిఫార్మ్స్ లో మాట్లాడుకుంటే ప్రైవేటైజేషన్, బ్యాంక్స్ ప్రైవేటైజ్ అయినాయి, గవర్నమెంట్ కంట్రోల్ పోయింది. గవర్నమెంట్ కంట్రోల్ పోయి ఇవాళ అసలు మనకి ఒక చెక్ బుక్ మీద మనం మన పేరు చూసుకుంటున్నాము, ఒక ఏటీఎం కార్డు ఉంది, ఒక డెబిట్ కార్డు ఉంది. ఇంత ప్రోగ్రెస్ వచ్చింది ఒక్క బ్యాంకింగ్ సెక్టర్ లో చూసుకుంటే ఇట్ హ్యాపెండ్ డ్యూరింగ్ ద పివి నరసింహారావు గవర్నమెంట్ ఇన్ ఫ్రమ్ 91 to 96. మీకు ఎకనామిక్ దీంట్లో ఇంకా మాట్లాడాలనుకుంటే కోకో కోలా కమింగ్ బ్యాక్ టు ద కంట్రీ హ్యాపెండ్ డ్యూరింగ్ దిస్ టైమ్. సో ఏమి కొంపలు అంటుకోపోయినా కోకో కోలా వస్తే ఏమి పెద్ద ఇదేమంటే, కోకో కోలా ఇస్ కన్సిడర్డ్, ఇఫ్ యూ ఆస్క్ ఎనీ MBA graduate, Coca-Cola and McDonald's are considered the truly global companies. It's a brand. It represents Coca-Cola and it represents America. McDonald's. Coca-Cola brand coming into India brought, just imagine, ఎంత foreign direct investments వచ్చినాయి. దాని తర్వాత ఎన్ని companies they started looking towards India and saying, okay, India is a safe place to invest now. ఇండియాలో మనకి దే ఆర్ ప్రొవైడింగ్ అస్, ద గవర్నమెంట్ ఇస్ ప్రొవైడింగ్ అస్ విత్ ద నెసెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విత్ వాటర్, సెక్యూరిటీ, ప్రాపర్ రోడ్స్, లైట్స్ అని చెప్పుకొని he created the foundation for companies to get into India, the results of which we are seeing in a place like Hyderabad, Bangalore, Chennai. You name a city that has grown today, it is thanks to those economic policies. Decentralization of the government control on the private sector, government control on businesses, right? Private sector వచ్చింది అంటే అది కేవలము పివి నరసింహారావు గారి దయ వల్ల తప్ప వేరే ఎటువంటి రీజన్ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల ఇవి ఉన్నాయి. బట్ ఐ ట్రూలీ బిలీవ్ తన పొలిటికల్ అస్ట్యూట్నెస్, వేర్ హీ సెంట్ the then opposition leader Atal Bihari Vajpayee for a UN convention to represent India, and he had India in mind. It was never about a political party. Tanu Congress ni lead chestunna kuda. Another reason why I think where he stands out as a very tall leader is he was the only non-Gandhi family to rule India for a full 5-year term, and he was running a minority government. Minority, general outside minority, okay, he was minority within the Congress party too. He didn't have enough support within the Congress party too, but his political astuteness, Chanakyudu, Apara Chanakyudu antamu. So yeah,
అదండి ప్రవీణ్ గారు. డెఫినెట్ గా అశోక్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ సిన్సియారిటీ అండి. మీరు దారిలో కూడా సిన్సియర్ గా ఈ ప్యానెల్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు చూడండి. దాంతోనే తెలుస్తుంది మనందరం ఎంత టైం తీసుకొని దీని గురించి మాట్లాడుతున్నాం అని చెప్పుకోవచ్చు. అలాగే పివి నరసింహారావు గురించి మనం ఇప్పటి వరకు విన్నట్టయితే మోస్ట్లీ ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి మాట్లాడుకున్నాం. లిబరలైజేషన్, క్యాపిటల్ ప్రైవేటైజేషన్, తర్వాత గ్లోబలైజేషన్. అన్నిటికంటే మించి ఒక ఆపోజిషన్ లీడర్ ని తెచ్చి మన దాంట్లో పెంచుకొని క్యాబినెట్ లో ఇవ్వడం అనేది ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వాళ్ళైతేనే అది సాధ్యం అవుతుంది. అది వేరే వాళ్ళకి సాధ్యం కాదు. అలాగే 15 లాంగ్వేజ్లు ఫ్లూయెంట్ గా మాట్లాడడం ఏ ప్రధానమంత్రికి కూడా ఈ యొక్క క్వాలిటీ లేదు. తర్వాత అతనికి రచయితగా కానీ కళలు కానీ అన్ని విధాలుగా అతని చాణక్యవంతుడు అనుకోవచ్చు మనము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వ్యూస్ అండి. సో ఒక భారతరత్న అవార్డు ఇవ్వాలి అని అంటే మరి పివి గారికి అర్హత ఉందా? మన మిత్రులు కూడా చాలా మంది మాట్లాడారు. వారికి ఆర్ట్ లో ఇవ్వాలా, లిటరేచర్ ఇవ్వాలా, సైన్స్ లో ఇవ్వాలా, పబ్లిక్ సర్వీసెస్ లో ఇవ్వాలా, పొలిటికల్ లో ఇవ్వాలా. సో 2011 లో కూడా మనం చూసినట్టయితే భారత రత్నాలో కూడా కొద్దిగా రిలీవ్ చేశారండి. ఎనీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ ఎండివర్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేసి ఏ వ్యక్తి అయినా ఇఫ్ ఈజ్ ఏ హైయెస్ట్ సివిలియన్ వాల్యూస్ తనకు ఉంటే మాత్రం వీ కెన్ ఆల్వేస్ కన్సిడర్. సో మన మిత్రులందరికి చెప్పిన దానికి కూడా ఇఫ్ యు సీ ప్రతి దాంట్లో కూడా అతనికి నైపుణ్యం ఉంది కాబట్టి కన్సిడర్ చేసుకోవడంలో దేర్ ఇస్ అ స్ట్రాంగ్ విల్ అండి. సో మళ్ళీ ప్రసాద్ గారు, ఈ యొక్క గొప్ప కార్యం మన అందరి మిత్రులు, ఎన్ఆర్ఐ మిత్రులు ముందుకు రావడం, ఇలాంటి చర్చల్లో పాల్గొనడం మరియు వారి గొప్పతనాన్ని కూడా చాటిస్తూ ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమం మీరు గవర్నమెంట్లతో పాటు కలుసుకుంటూ తీసుకెళ్లాలని ముందుకు పోతున్నారా? మీ కార్యవర్గం ఎలా ఉంటుంది ముందు? థ్యాంక్స్ అండి. తప్పకుండా ఇది ఒక పబ్లిక్ మూమెంట్ అండి. ఐఎమ్ షూర్ గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ రెస్పాన్సిబిలిటీ టు share their voice, to join their voice in this moment. And we want to do it independent of any government. All the governments are more than welcome to join the movement. And like PV Garu has worked across the parties. This is the responsibility of all the governments, all the state chief ministers, as well as the MPs. And I sincerely request them to support the movement and do whatever they can do in their capacity to make sure that Government of India considers him very strongly and awards him with this great honor. దాంతో మా ఫ్యూచర్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది అంటే, రిమెంబరింగ్ పివి అండి. సో ఆయన ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరూ చెప్పినట్లుగా he has lot of qualities. He's a writer. He has a lot of writings. He is a poet, and he's a lover of poetry. And he knows he's multilinguistic, and he's a highly qualified person, in terms of education. Politics couldn't chappakaled. His policies and politics are basically a referendum of his success as a politician as well. And he basically raised the bar for all the politicians, and nobody can reach him. At least the new modern politicians cannot reach him, and he became a role model for all of them. So ఇట్లా ఒక్కొక్క ఆయన ఒక క్వాలిటీస్ తీసుకొని దాని మీద మీ టీవీ ఛానల్స్ ద్వారా, న్యూస్ ఛానల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా డిబేట్స్ పెట్టి సో వారి యొక్క గొప్పతనాన్ని మళ్ళా ప్రజలకు గుర్తు చేద్దామని మా ప్రయత్నం అండి. ఈ ప్రయత్నంతో పాటు ప్రజలందరినీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్లీజ్ జాయిన్ ద మూమెంట్. మీ వాయిస్ ఢిల్లీ వరకు వినిపించాలంటే పిటిషన్ మీద సంతకం పెట్టండి. మీరు change.org లో మా పిటిషన్ మీద సంతకం పెట్టి మీ యొక్క మద్దతుని తెలియజేయండి. అలానే అందరి సెలబ్రిటీస్కి, అందరి పొలిటీషియన్స్కి ప్లీజ్ జాయిన్ ద మూమెంట్, పార్టిసిపేట్ ఇన్ ద డిబేట్స్, షేర్ వీడియో బైట్స్, అండ్ ప్లీజ్ టేక్ దిస్ క్యాంపెయిన్ టు ద నెక్స్ట్ లెవెల్ అంటిల్ ఢిల్లీ హియర్స్ అవర్ రిక్వెస్ట్. థ్యాంక్స్. ప్రసాద్ గారు, మీరు ఆ పెటిషన్ లింక్ ఒక్కసారి మనం షేర్ చేస్తే we can also show it to the viewers what that link is.
హరి గారు And పెట్టారు మిగతా ఆల్రెడీ. can so further appeal again to all the viewers is మీరు ఆ లింక్ ని మీరు సైన్ చేయడమే కాకుండా ప్లీజ్ పాస్ ఇట్ ఆన్ టు యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అక్రాస్ ద నేషన్, నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, తమిళ్ వాళ్ళు, కన్నడ వాళ్ళు అందరూ. ఎందుకంటే పివి నరసింహారావు ఇస్ అ పర్సన్ హూ రిప్రజెంట్స్ అ కంట్రీ. He is not, we should not be treating him as a person who is representing Telangana or once the erstwhile Andhra Pradesh, but as the former Prime Minister of the country. Tanu almost he represented Maharashtra, he represented Orissa, and he represented Nandyala from Kurnool district. In fact, Tanu Pradhan Mantri ayinappudu he was not an MP. ప్రధాన మంత్రి అయిన విత్ ఇన్ 6 months ఎలక్షన్ రూల్ ఒకటి ఉంది కాబట్టి బేస్డ్ ఆన్ దట్ హీ కంటెస్టెడ్ ఫ్రమ్ నంద్యాల అండ్ వన్ విత్ ఫినామినల్ మెజారిటీ. హీ వన్ అన్అపోజ్ బేసికలీ. ఐ థింక్ అప్పుడు రామారావు గారి ప్రభుత్వం ఉండింది అండ్ టీడీపీ డి నాట్ పుట్ ఎనీ కంటెస్టెంట్ డ్యూ టు ది షియర్, అంటే అంత టాల్ లీడరు వీ షుడ్ రెస్పెక్ట్ హిమ్ అని చెప్పేసి, ఈవెన్ దో టీడీపీ వాజ్ the only opposition for the Congress at that time in the state, it did not even contest against him. That is the greatness of PV Narasimha Rao garu. ప్రసాద్ గారు ఒక మాట చెప్తానండి. చెప్పండి. ఒక మాట చెప్తాను. నేనే పర్సనల్ గా నేను ఒక కొటేషన్ నమ్ముతానండి. 10,000 మైళ్ళ దూరం అయినా ఒక్క అడుగుతోనే మొదలైద్ది. మన ప్రసాద్ గారు మొదలెట్టిన ఈ పిటిషన్ అనేది తను చెప్పినట్లు లేకపోతే మనం అందరం అనుకున్నట్లు ఢిల్లీ దాకా వినిపించాలంటే డెఫినెట్లీ మనము, మనతో పాటు కమ్యూనిటీ, మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వీలైనంత ఎక్కువ మందిని ఈ పిటిషన్ మీద సైన్ చేయించడం, తర్వాత స్ప్రెడ్ చేయించడం. అట్ ద సేమ్ టైం ఈ సంవత్సరం అంతా ఇది సెంచరీ 100వ జయంతి ఉత్సవాలు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా పివి నరసింహారావు గారిని స్మరించుకోవటం. అంటే మన మిత్రులు ఇప్పుడు దాకా మాట్లాడినట్టు రకరకాల ఫీల్డ్స్, ఒక ఎడ్యుకేషన్ అనండి, వేరే ఏదైనా కానీ మనకు తెలిసింది ఒక పోయెట్ గా కానీ, మనకు తెలిసిన కవితల్ని కానీ పక్కన వాళ్ళు పంచుకోవటం, లేదా మనకు ఉపయోగపడిన, సపోజ్ మనమే ఉన్నాం ఐటీ ఫీల్డ్ లో ఎన్ఆర్ఐగా ఇక్కడికి వచ్చి ఎస్టాబ్లిష్ అయ్యి అవగలిగామంటే ఇందా మన మిత్రుడు చెప్పినట్టు అక్కడెక్కడో ఒక బీజం పడితే, సో ఇలాంటివన్నీ స్మరించుకోవటం, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆయనకి మనం ఇచ్చే నివాళి. డెఫినెట్ గా ఆ టాల్ పర్సన్ కి మనం చేయబోతున్న ఒక సన్మానం అని చెప్పుకోవచ్చు. ఈ పిటిషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగకుండా ఢిల్లీ దాకా వినిపించే బాధ్యత మనందరం తీసుకోవాలి, ఇంక్లూడింగ్ మీరు కూడా అండి. అంటే మన మోడరేటర్ మన టీవీ యాంకర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసేది, మనందరం తలుసుకుంటే మాత్రం ఈ మూవ్మెంట్ ని తీసుకెళ్లొచ్చు. సో ఏదైనా ఒక్క అడుగుతోనే దీంతోనే మొదలైద్ది. మా ఊరు నుంచి ప్రసాద్ గారు అనండి, లేకపోతే ఇట్లా రకరకాల ఇండివిజువల్స్ అందరు కలుస్తున్నారు. దయచేసి దీన్ని వీలైనంత స్ప్రెడ్ చేసి from the day one we all together put the step forward, so it's all our collective effort and we all hope this will go as far as it's needed until Bharat Ratna is awarded. అండ్ మీ అందరూ సహకారం లేకుండా ఇంతవరకు వచ్చేది కాదు. ఈ రోజు మనం టీవీ షోలో ఉన్నామంటే మీ అందరొక సహకారం, అందరూ సపోర్ట్, అండ్ ఆల్ ద సెయింట్ లూయిసియన్స్ మిజోరీ పీపుల్, మిషిగన్ పీపుల్ and New Jersey people so far have joined the movement, and we want all the remaining 47 states to join the movement, and we request all the organization heads to come join us and drive this movement forward. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారండి ప్రసాద్ గారు. జస్ట్ వన్ పాయింట్ యాడ్ చేస్తాను. సో హూఎవర్ ఆర్ షేరింగ్ ప్లీజ్ కొన్ని అట్లీస్ట్ రిమెంబర్, ఈ రోజు మనం ఒక రూపీని డాలర్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాము అంటే ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ ఎస్టాబ్లిష్ చేసింది పివి గారు, ఆర్ ఈ రోజు ఒక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండియాకు ఉందన్నా, ఒక ఈక్విటీ మార్కెట్ ఉందన్నా, ఆర్ కంపెనీస్ లైక్ కెనెటిక్, హోండా, మారుతి సుజుకి, ఇవన్నీ హోండా అనేది ఒక ఫారెన్ కంపెనీ, కెనెటిక్ అనేది ఇండియన్ కంపెనీ, అవి రెండు ఎట్లా పార్ట్నర్షిప్ లో పనిచేయాలి అనే దానికి గైడెన్స్ తీసుకొని వచ్చి ఇండియా లోకల్ మేడ్ ఇన్ ఇండియాని ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. బట్ దట్ ఈస్ హౌ
మేడ్ ఇన్ ఇండియా ఆల్ గాట్ స్టార్టెడ్ అప్, కంపెనీస్ అన్ని వచ్చి దే కుడ్ ఓన్లీ హ్యావ్ 49% and 51% an Indian company was having, and eventually after 10 years companies అన్ని they were able to start their own companies independently. మారుతి సుజుకి కాస్త మారుతి అయిపోయింది, హీరో హోండా కాస్త ఒకటి హీరో అయిపోయింది, కెనటిక్ వచ్చేసింది, టీవీఎస్ సుజుకి కాస్త టీవీఎస్ అయింది. సో ఆల్ దీస్ థింగ్స్ అంటే ఒక విజన్ చూసి మనం ఈ రోజు స్టార్ట్ చేయలేము, బట్ ఎట్లా కొలాబరేట్ అవ్వాలి, ఎట్లా ఈవెన్చువల్లీ 10 years పాత్ ఆఫ్ దీస్ కంపెనీస్ బికమింగ్ సపరేట్ అనేది అంత విజన్ గా చూసారు. అండ్ ఆల్ దట్ వీఆర్ ఆస్కింగ్ ఇస్ టు షేర్ ఇట్ అమాంగ్ పీపుల్ సో దట్ వీ గెట్ మోర్ విజిబిలిటీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ హరి గారు, మంచి మాట చెప్పారు. డాలర్స్ రూపీస్ ఇది ఒక్కటి కూడా అందరూ ఎన్ఆర్ఐ సోదరులు గుర్తించుకొని కేవలం ఒక పిటిషన్ సైన్ చేయమని ఉన్నాం. అందరిని కోరుతున్నారు. అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క ఈవెంట్ ని వైరల్ గా తీసుకెళ్లాలని కోరుతూ, అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ టైం అండ్ థ్యాంక్స్ ఫర్ ద టైం ఫర్ ఆల్ ద వ్యూవర్స్. ఇది ఒక మొదటి కిక్ ఆఫ్ మాత్రమే. ఇలాంటివి ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తూ మీ అందరికీ పివి గారి గురించి వారు చేసిన ఎన్నో కార్యక్రమాలు మీ ముందుకు తెచ్చి మీతో పాటు ఒక పిటిషన్ సైన్ చేస్తే వారికి తోడ్పడిన వారు అవుతారు. భారత రత్న కూడా గెలుస్తామన్న నమ్మకంతో ఈ షోని ముగిస్తున్నాం ఇంతటితో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.